సభలో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు భావోద్వేగానికి లోనయ్యారు. సభలో ఆయన ప్రసంగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. గత కొన్ని రోజుల క్రితం టీడీపీ అధిష్టానం టికెట్ తనకే కేటాయించిందంటూ నూజివీడు వ్యాప్తంగా కొలుసు పార్థసారథి పర్యటించారు. కొలుసు పర్యటనతో ముద్దరబోయిన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మరోమారు ప్రజా అభిప్రాయం సేకరించి వాస్తవ ఫలితం ఆధారంగా తనకు నూజివీడు టీడీపీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు ముద్దరబోయిన తెలిపారు. 10 ఏళ్లుగా నూజివీడులో కార్యకర్తలను బలోపేతం చేస్తూ పార్టీ కార్యక్రమాలను భుజాన మోసిన ముద్దరబోయినకు అన్యాయం చేయొద్దని ముద్దరబోయిన వర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేస్తున్నారు. మరి కార్యకర్తల్లో ఉన్న గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంటూ పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కాకుండా బయట వ్యక్తులు మరి ఆయన అక్కడ కర్నూలులో శాసనసభ్యుడిగా ఉన్నాడు. పైగా ఆయన పార్టీ కూడా ఇంతవరకు 3-4 డేట్లు అయిపోయినాయి. ఆయన ఏది ఆయన జెండా కప్పుకోవడం కానివ్వండి, ఇంకా ఇంతవరకు ఎక్కడ కూడా పసుపు జెండా కట్టుకోలే. సరే, అయితే ఏదైనప్పటికీ కూడా ఇక్కడ లోకల్గా కూడా కొంత కన్ఫ్యూజన్ అయిపోయి మరి కార్యకర్తల్లో కూడా బాగా ఏంటిది ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అనేక సార్లు నాకు ఫోన్ చేయడం, నాకే కాదు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, గ్రామాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు, అంటే అక్కడ లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, ఎక్కడ చర్చ జరిగినా కూడా ఎందుకని ఈ నూజివీడు నియోజకవర్గంలో ఇలా జరుగుతుంది అనేది ఒక ఆందోళన ఉండటం మూలాన అందుకనే కార్యకర్త సమావేశం కూడా ఈరోజు ఏర్పాటు చేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ కూడా అక్కడ ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారనే విషయాలు మరి వాళ్ళకి కార్యకర్తలకి, నాయకులకు తెలియజేస్తున్నటువంటి బాధ్యత ఒక ఇన్ఛార్జిగా నాకు ఉంది కాబట్టి